హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. టుడే వచ్చేసి పూజ లాగ్ అనమాట. వసంత నవరాత్రులు వస్తున్నాయి కదా, వాటి గురించి మాట్లాడుకుందాం. మార్చి 19 నుంచి 27 వరకు నవరాత్రులు జరుగుతాయి. అంటే చైత్రమాసం స్టార్టింగ్, తెలుగు సంవత్సరాది ఇక పాడ్యమి నుంచి నవమి వరకు జరుపుకునే ఈ 9 రోజులనే చైత్ర నవరాత్రులు అని, వసంత నవరాత్రులు అని, రామ నవరాత్రులు అని, అంటే లలిత అమ్మవారి నవరాత్రులు అని పిలుస్తారు. రామ నవరాత్రులు అని ఎందుకు అంటారు అంటే, లలిత అమ్మవారి మరో రూపం రామయ్య తండ్రి. అందుకే లలిత అమ్మవారిని, రామయ్యని ఇద్దరిని పూజించుకోవాలి అన్నమాట. పాడ్యమి రోజు అమ్మవారిని మేము పూజా మందిరంలో కానీ సపరేట్గా కానీ పూజాపీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవాలి. నేనైతే మా పూజా మందిరంలో ఒక చిన్న పీట ఏర్పాటు చేసుకొని ఒక బ్రాస్ ప్లేట్లో నా కాడ అష్టలక్ష్మి స్టాండ్ ఉంది. దాని మీద అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకుంటాను. మొదట విఘ్నేశ్వరునికి పూజ చేసుకోవాలి. వినాయక స్వామి, నా పూజలో ఎలాంటి లోపాలు లేకుండా, ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడయ్యా తండ్రి అని వినాయక స్వామికి పూజ చేసుకోవాలి. ప్రతిరోజు బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి. మొదట అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి. అంటే ఈ 9 రోజులు అమ్మవారు మనతో ఉన్నట్లే భావించుకోవాలి. సాంఘం సాయుధం సవాహనం సశక్తి పతిపుత్ర పరివార సమేతం శ్రీ లలితాంబికాదేవి ఆవాహయామి స్థాపయామి పూజయామి అని స్థాపించుకోవాలి. ఆ తర్వాత అర్ఘ్యం పాద్యం అలాగా షోడశోపచార పూజ చేసుకోవాలి అన్నమాట. ఈ 9 రోజులు నేనైతే కామాక్షి దీపాన్ని తప్పనిసరిగా వెలిగించుకుంటాను. ఈ 9 రోజులు లలిత అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. ఉదయం సాయంత్రం అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవాలి. సాయంత్రం సమయంలో లలితా సహస్రనామాలు చదువుకోవాలి. చాలామంది కలశం అఖండ దీపం పెట్టుకొని నిష్టగా పూజ చేసుకుంటారు. నేనైతే ఒక చిన్న బ్రాస్ది కలశం లాంటిది ఉంది. దాంట్లో పసుపు కుంకుమ అక్షింతలు నీళ్ళలో వేసుకొని దాంట్లో ఫ్లవరు తులసి దళం పెట్టుకుంటాను. అదే కలశంగా భావించుకుంటాను. అఖండ దీపంలాగా కామాక్షి దీపాన్ని భావించి పూజ చేసుకుంటాను. ఈ 9 రోజులు చాలా నియమనిష్టలతోటి, అంటే నేల మీదే పడుకోవాలి, మాంసాహారం తీసుకోకూడదు, అమ్మవారిని చాలా నిష్టగా పూజించుకోవాలి. ఆడవారికి వచ్చే నెలసరి సమస్య వల్ల పూజ చేసుకోకపోవచ్చు. మొదటి 4 రోజులు కానీ చివరి 4 రోజులు కానీ వస్తే వదిలేసేసి 5వ రోజు నుంచి ఎంచక్క మొత్తం శుభ్రం చేసుకొని పూజ చేసుకోవచ్చు. చైత్రమాసం స్టార్టింగ్ ఉగాది పండగ కూడా ఉంది కాబట్టి కొంచెం పూజ ఆలస్యమైనా పర్వాలేదు. తర్వాత రోజు నుంచి ఒకే టయానికి పూజ చేసుకోవడం అలవాటు చేసుకోండి. వసంత నవరాత్రులు రాత్రులు అన్నారు కాబట్టి సాయంత్రం సమయంలో తప్పనిసరిగా పూజ చేసుకోండి. సహస్రనామాలు చదువుకోవాలి. అమ్మవారికి నైవేద్యంగా వడపప్పు పానకం తప్పనిసరిగా పెట్టుకోవాలి. మనకి గనక కుదిరినట్లయితే పాయసం, దద్దోజనం, కట్ట పొంగలి ఇలా ఏదైనా నైవేద్యం చేసి పెట్టుకోవచ్చు. లేదు అంటే వడపప్పు పానకం ఆవు పాలు నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. సాయంత్రం సమయంలో తప్పనిసరిగా ధూపం వేసుకోండి ఇల్లంతా. లలిత అమ్మవారు త్రిశక్తి స్వరూపిణి. ఏ శక్తి అయినా లలిత అమ్మవారి నుంచి వచ్చినదే. అమ్మవారి నుంచి వారాహి అమ్మ, రాజశ్యామల అమ్మ, దుర్గామాత వచ్చినారు. తెలుగు సంవత్సరాది స్టార్టింగ్ లలితా నవరాత్రులు జరుపుకుంటాం. అలాగే అమ్మవారి నుంచి వచ్చిన రూపాలైన వారాహి మాత, ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు జరుపుకుంటాం. అంటే లక్ష్మీ అమ్మవారు అన్నమాట. అలాగే ఆశ్వేజ మాసంలో దుర్గా నవరాత్రులు జరుపుకుంటాం, అంటే పార్వతీ అమ్మవారు. అలాగే మాఘమాసంలో రాజశ్యామల నవరాత్రులు జరుపుకుంటాం, అంటే సరస్వతీ మాత. అంతా అమ్మవారి స్వరూపాలైన స్త్రీ శక్తులే. 5 రోజులు అమ్మవారిని ధ్యానిస్తూ శ్రీమాత్రే నమః అనుకుంటూ ప్రతి క్షణం పని చేసుకుంటూ కూడా అమ్మవారిని స్మరించవచ్చు. ఒక తల్లి తన బిడ్డలకి ఏమి కావాలో ఎలా కోరుకుంటుందో అలాగే లలిత అమ్మవారు కూడా అలాగే చూసుకుంటుంది. లలిత అమ్మవారిని కనుక మనం నిష్టగా నమ్ముకున్నట్లయితే అమ్మవారు మనకి ఎలాంటి సమస్య లేకుండా చూసుకుంటుంది. సంసార పంక నిర్ముగ్న సముద్ధరణ పండిత అన్నారు కదా. అంటే ఈ సంసారం అనే సముద్రం నుండి మనం బయటపడాలి అంటే అమ్మవారిని తప్పగా ఆశ్రయించాలి. అందరూ తప్పక ఈ వసంత నవరాత్రులు జరుపుకోండి ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.